హాయ్ అండి, మా పిల్లలు చికెన్ పిజ్జా కావాలి మమ్మీ అంటున్నారు. బయటికి వెళ్ళి తిందామంటే అక్కడేమో అన్హైజీన్, దట్టు మనకి ఇంకా వాటిలో ఏం కలుపుతారో తెలియదు. సో నేను ఇంట్లోనే చేస్తాను. ఫస్ట్ అయితే చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మంచి వాష్ చేసి అందులో ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత మనం చపాతీ పిండి ఎలా అయితే కలిపేస్తామో అందులోనే కొంచెం ఈస్ట్ యాడ్ చేసి వేసామంటే చపాతీ పిండి డబుల్ అవుతుంది. ఇంకా మనం టాపింగ్స్గా ఏమేమి యాడ్ చేసుకుంటామో అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను బెల్ పెప్పర్ అండ్ ఆనియన్ స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఇంకా మనం చపాతీ పిండిలాగా చేసుకోవాలి. దీన్ని నేను తవాలో చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ చపాతీ పైన చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకోవాలండి ఫోర్క్తో. ఇంకా దానిపైన పిజ్జా సాస్ ఉంటే వేసుకోవచ్చు, బట్ నా దగ్గర టమాటో సాస్ ఉంది, సో అదే యూస్ చేస్తున్నాను. ఇంకా టాపింగ్స్ మన ఇష్టం. నేను ఇక్కడైతే స్వీట్ కార్న్, బెల్ పెప్పర్, ఆనియన్, ఇంకా చికెన్ అండ్ చీజ్ వేస్తాను. చీజ్ మీ దగ్గర మొజరీలా కానీ చెడ్డ చీజ్ కానీ ఉంటే యూజ్ చేయండి. ప్రజెంట్ నా దగ్గర అయితే చీజ్ స్లైసెస్ ఉన్నాయి, సో నేను దాన్నే యూజ్ చేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, మన ఇంట్లో ఎంత హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే అంత హెల్దీగా అవుతుంది కదా. సో ఫైనల్గా ఆరిగానో వేసి స్టవ్